తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మేడ్చల్లో సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రాం చేపట్టింది తెలంగాణ సర్కార్. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో వేల మందికి సిపిఆర్ శిక్షణ ఇవ్వాలని మంత్రులు తెలిపారు. సిపిఆర్ చేయడానికి చదువుతో సంబంధం లేదని, ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సిపిఆర్ శిక్షణ కార్యక్రమం కూడా దేశానికి మార్గదర్శకం అవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గుండెపోటు వచ్చినప్పుడు సిపిఆర్ చేస్తే ప్రాణం కాపాడవచ్చన్నారు. దేశంలో రోజుకు 4,000 మంది సడన్ కార్డియాక్ అరెస్ట్తో మృతి చెందుతున్నారని మంత్రులు తెలిపారు. రిససిటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కొద్దిగా నేర్పించగలిగితే, ఇప్పుడు అపూర్వ గారు చూపెట్టినట్టు ఇంకా ఇతరులు చూపెట్టినట్టు బేసిక్ ట్రైనింగ్ ఇవ్వగలిగితే, సాధారణంగా నాకు చెప్పింది, నాకు తెలిసింది, ఐఎమ్ ఏ లేమ్యాన్, సో ఫర్గివ్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నాకు చెప్పింది ఏమంటే, గుండె అనేది మనిషికి అన్ని అవయవాలకి, కీలక అవయవాలకి రక్తాన్ని మరి పంప్ చేసేది గుండెకాయ. సో ఆ గుండె నుంచి రక్తం ఒకవేళ పంపింగ్ ఆగిపోతే, కార్డియాక్ అరెస్ట్లో జరిగేది అది, పంపింగ్ ఆగిపోతే తర్వాత ఏం చేసినా లాభం లేదు. మనిషి బ్రతికినా బ్రెయిన్కి బ్లడ్ సప్లై కట్ అయిపోయింది అనుకోండి, బ్రెయిన్ మోటార్ ఫంక్షన్స్ అంతా కూడా బ్రెయినే మానిటర్ చేస్తుంది. కాబట్టి ఒకసారి రక్త ప్రసరణ ఆగిపోతే మొత్తంగా మనిషి బతికున్నా జీవోత్సవంలాగా పడుండాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఆ సిపిఆర్ చేయడం వల్ల బ్లడ్ ఫ్లో ఆగిపోకుండా ఆ ఇమీడియట్గా వచ్చే రిలీఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని అందరికీ నేర్పించవచ్చు. ఇది బేసిక్ సైన్స్, ఇది ఇందులో ఏమీ కాంప్లికేటెడ్ ఏం లేదని చెప్పి చాలామంది డాక్టర్స్ చెప్తే, హరీష్ రావు గారితో ఒకసారి కూర్చున్నప్పుడు ఇది చేస్తే బాగుంటుంది అంటే హరీష్ రావు గారు ఏమన్నారంటే, కలిసి సంయుక్తంగా చేద్దాం, ఎందుకంటే దీనికి ఎంత ప్రచారం వస్తే అంత మంచిది, ఎంతమంది భాగస్వాములు అయితే అంత మంచిది అని చెప్పారు. నేను వారికి హృదయపూర్వకంగా ఒకసారి చప్పట్లతో అందరూ కూడా అభినందనలు చెప్పాలి. ఎందుకంటే మాకు రోజుకి చాలామంది ఐడియాలు ఇస్తుంటారు, ఎక్కడెక్కడికో పోతాం, ఎవరెవరినో కలుస్తుంటాం, చాలా ఐడియాస్ చెప్తుంటారు. ఐడియాస్ వింటాం, ఇక్కడ నుంచి వింటాం, అప్పుడప్పుడు ఇక్కడ నుంచి వదిలేస్తాం. కానీ హరీష్ రావు గారికి ఏదైనా చెప్తే మాత్రం ఖచ్చితంగా ఆయన రాసుకుంటాడు. ఆయనకు మంచి అలవాటు ఏంటంటే, ఒక బుక్ ఉంటుంది ఆయనతో, ఇప్పుడు వెంటనే రాసుకొని ఫాలో అప్ చేసి ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా ఇందులో మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించిన మమ్మల్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని, ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ని కూడా భాగస్వాములు చేసినందుకు వారికి అభినందనలు. ఎంత బిజీగా ఉన్నా తమ లైఫ్ స్టైల్స్లో, తమ దినచర్యలో తప్పకుండా దీన్ని ఒక భాగంగా వెంచుకున్నట్టయితే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. మీరు కొద్దిపాటి మీ లైఫ్ స్టైల్స్ను మార్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. సో ఈ ప్రోగ్రామ్, ఈ సిపిఆర్ శిక్షణ కార్యక్రమం అనేది ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్. జిహెచ్ఎంసీలో ఈరోజు మేము మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేస్తున్నాం. వాళ్ళు వెళ్ళి అన్ని అపార్ట్మెంట్స్లో గేటెడ్ కమ్యూనిటీలో చేస్తారు. మా హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 28,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆశాలు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, డాక్టర్లు, వీరందరినీ ట్రైన్ చేసే ప్రయత్నం చేస్తాం. కానిస్టేబుల్స్ను హోమ్ డిపార్ట్మెంట్లో ట్రైన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇట్లా ఇది అవగాహన, ఒకటి ట్రైన్ చేయడం ఎంత ముఖ్యమో మనం దీన్ని అవగాహన పెంచడము, ప్రజలకు ఆలోచన కలిగించడము. సో ఎవరైనా కుప్పకూలిపోయినప్పుడు మన కుటుంబ సభ్యులు పడిపోతే మనం ఆ టెన్షన్లో ఏం చేస్తామో మనకు అర్థం కాదు. ఆ టెన్షన్లో 108 వచ్చి హాస్పిటల్కి వెళ్ళేసరికి అరగంట గంట సేపట్లో బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. ఆ బ్రెయిన్ డెడ్ అయినాక మనిషి బతికినా జీవోత్సవం లాంటి వాడు. సో మనం చేయాల్సింది టెన్షన్కో ప్యానిక్ గురి కాకుండా ఈ సిపిఆర్ చేయాలి, ఇలా మనం బతికించవచ్చు. ఒకసారి ఆయన న్యూట్రల్ అయిపోతే ఆరోగ్యం కొంచెం స్టెబిలైజ్ అయితే మనం అప్పుడు ఆసుపత్రికి తీసుకుపోవడం ద్వారా మనం ప్రాణాలని కాపాడవచ్చు. ఆ ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలంటే ఒక అవగాహన కావాలి, ఆలోచన కావాలి, దానికి శిక్షణ కావాలి. ఆ ప్రయత్నమే ఈరోజు మనం హైదరాబాద్లో ఇక్కడ దీన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం. దీంట్లో అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనాలని, దీన్ని అన్ని జిల్లాల్లో కూడా అన్ని తాలూకాల వరకు, గ్రామ స్థాయిల వరకు తీసుకుపోయే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కృషి చేస్తుంది. దీనికి మరి అన్ని శాఖల సహకారం, గౌరవ మంత్రులందరి సహకారం కూడా ఉండాలి. ఎంత బిజీగా ఉన్నా తమ లైఫ్ స్టైల్స్లో, తమ దినచర్యలో తప్పకుండా దీన్ని ఒక భాగంగా వెంచుకున్నట్టయితే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. మీరు కొద్దిపాటి మీ లైఫ్ స్టైల్స్ను మార్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. సో ఈ ప్రోగ్రామ్, ఈ సిపిఆర్ శిక్షణ కార్యక్రమం అనేది ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్. జిహెచ్ఎంసీలో ఈరోజు మేము మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేస్తున్నాం. వాళ్ళు వెళ్ళి